శ్రీచరణి భారత క్రికెట్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. మహిళల వన్డే వరల్డ్ కప్లో ఈ తెలుగు అమ్మాయి సత్తా చాటింది. స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా రాణించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచింది. అద్భుతమైన స్పిన్తో ప్రత్యర్థులను కట్టడి చేయడమే కాకుండా వికెట్ల వేటలోనూ సత్తా చాటింది. నిజానికి భారత జట్టులో చోటు దొరకడం అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. కానీ కడప బిడ్డ మాత్రం తన కలను సాకారం చేసుకుంది. భారత్ తరపున అవకాశం దక్కించుకోవడమే కాదు, వరల్డ్ కప్ అందుకున్న జట్టులోనూ సభ్యురాలుగా ఉంది. 21 సంవత్సరాల శ్రీచరణి చిన్నప్పుడు బ్యాడ్మింటన్, కబడ్డీపై ఆసక్తి చూపింది. ఆ తర్వాత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్గా కెరియర్ను మొదలుపెట్టింది. అయితే పేసర్గా ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో స్పిన్నర్గా మారిపోయింది. డొమెస్టిక్ టోర్నీలో దుమ్ము రేపింది. టాలెంట్తో కట్టిపడేసింది. వరల్డ్ కప్లో ఆడేందుకు చాలా మంది పోటీ పడినా చివరకు స్పిన్నర్ల కోటాలో శ్రీచరణి ముందు వరుసలో నిలిచింది. అనుభవం కంటే టాలెంట్కి సెలెక్టర్లు ప్రయారిటీ ఇచ్చారు. అయితే సెలెక్టర్ల నమ్మకాన్ని శ్రీచరణి నిలబెట్టింది. సెమీస్లో ఆస్ట్రేలియాపై సత్తా చాటింది. కంగారూల జట్టు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. డెత్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్తో మ్యాజిక్ చేసింది. బౌలింగ్లో శ్రీచరణి వేరియేషన్ చూపిస్తుంది. ఆ వేరియేషన్తోనే ప్రత్యర్థుల పని పడుతుంది. వరల్డ్ కప్లోనూ అదే చేసింది. అందుకే మెగా ఈవెంట్లో భారత్ తరపున ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో ఉంది. వరల్డ్ కప్లో మొత్తం 9 మ్యాచ్ల్లోనూ శ్రీచరణి బరిలో దిగింది. 14 వికెట్లు దక్కించుకుంది. ఓవరాల్గా వన్డే కెరియర్లో 17 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 22 వికెట్లు సొంతం చేసుకుంది. వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్లో మినహా ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు దక్కించుకుంది. శ్రీలంకపై 2 వికెట్లు తీసి 37 పరుగులే ఇచ్చింది. పాక్పై మాత్రం వికెట్ల ఖాతా తెరవలేదు. విశాఖలో సౌత్ ఆఫ్రికాపై 1 వికెట్ తీసింది. విశాఖలోనే ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 3 వికెట్లు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్పై 2, న్యూజిలాండ్పై 1 వికెట్ చొప్పున తీసింది. బంగ్లాదేశ్ పైన 2 వికెట్లు దక్కించుకుంది. సెమీస్లో 2 వికెట్లు తీసిన శ్రీచరణి ఫైనల్లో 1 వికెట్ను తన ఖాతాలో వేసుకుంది. ఫ్యూచర్ స్టార్గా ప్రశంసలు అందుకుంటోంది.